అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారండి. ఆ ప్రెస్ మీట్లో యాజ్ యూజువల్గా ఆయన చాలా రకాల అబద్ధాలను వెల్లవేశారు. ఆ అబద్ధాలకు మళ్ళీ తిరిగి మనం ప్రచారం కల్పించడం ఎందుకనే ఉద్దేశంతో ఆ విషయాన్ని మాట్లాడకుండా ఊరుకున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు లేదా వాళ్ళ సోషల్ మీడియా ప్రజలతో అబద్ధాలను కూడా బలవంతంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాలు, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి స్పందన, అసలు వాస్తవాలేంటి, జగన్ రెడ్డి గారి పరిపాలన ఉన్న రోజుల్లో జరిగినటువంటి అంశాలు ఏంటి అనేది ఖచ్చితంగా ప్రజలకు ఒకసారి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా ఈ వీడియో చేస్తున్నాం అండి. ఫస్ట్ పాయింట్ మనం ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులన్నా ఏమైనా కమిట్మెంట్ ఉందా? ఎప్పుడైనా వారి బాధల్ని లేదా వారి కన్నీళ్లను తుడిచేటువంటి ప్రయత్నం ఆయన చేశారా? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా సెన్సిబుల్గా రైతులకు కనెక్ట్ అయ్యారా? ఆ రోజుల్లో రైతులు వరదలు వచ్చి ఇబ్బంది పడినప్పుడు ఈయన ఏ విధంగా పంటల్ని పరిశీలించాడు అనేది నిజంగా దేశమంతా నవ్వుకున్నటువంటి సిచ్యువేషన్ ఆ రోజుల్లో. అంటే ఒక ముఖ్యమంత్రి రైతులకు నేరుగా నష్టం జరిగితే చాలా సందర్భాల్లో ఏరియల్ సర్వే చేస్తారు, పైనుంచి చూస్తారు, ఏం జరిగింది అనేది గమనిస్తారు, తర్వాత ఫీల్డ్ లెవెల్కి వెళ్తారు, ఫీల్డ్లో ఉన్నటువంటి రైతులతో మాట్లాడతారు, వారి ఇబ్బందులు తెలుసుకుంటారు. కానీ ఒక స్టేజ్ కట్టుకుని రైతులను ఏదో అంటరాని వారిగా దూరంగా నిలబెట్టి అక్కడి నుంచి వారితో మాట్లాడి వారు ఇచ్చినటువంటి చేతికి ఇచ్చినటువంటి పంటలు దెబ్బతిన్నటువంటి వాటిని కూడా ఏదో ముట్టనట్టు ముట్టుకుని ఇటువంటి దుస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే చూసాం. కానీ అటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న అడుగడుగునా డ్రామాలు చేసుకుంటూ అడుగడుగునా విన్యాసాలు చేసుకుంటూ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను దెబ్బతీయాలి, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మీద అసంతృప్తిని రాజేయాలి అనేటువంటి లక్ష్యంతో నన్ను చేసినటువంటి స్టంట్స్ అందరూ చూసినవే. సరే, జగన్మోహన్ రెడ్డి గారు మరి మోంతా తీవ్ర తుఫాను వస్తోందనే విషయం అందరికీ ముందు నుంచి తెలిసిందే కదా. మరి ఆయన ఏమన్నా కమిట్మెంట్ తోటి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశారా? ఇక్కడ మనం గమనించినట్లయితే తుఫాను వస్తుందనే హెచ్చరికలు ముందు నుంచి ఉన్నప్పటికీ సరిగ్గా తుఫాను వచ్చే రోజు ఆయన ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఆయనకి ఈ రాష్ట్రంలో తుఫాను వస్తుంది కాబట్టి ఇక్కడ రావడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని ఆ రకమైన ప్రయత్నం చేశారు, ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. సో ప్రశాంతంగా బెంగళూరు ప్యాలెస్లో తొంగున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత కూడా ఆయన ఏం చేశారనేది మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇమీడియట్గా ఆ నెక్స్ట్ డే వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరైనా ఒక మాజీ ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పని ఏంటంటే ఇమీడియట్గా పంటలు దెబ్బతిన్నాయి కాబట్టి రైతులు ఆందోళనలో ఉంటారు కాబట్టి వారి వద్దకు వెళ్ళి ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడిగా వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి. కానీ అటువంటి ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేయకపోగా ప్రెస్ మీట్ పెట్టారండి. ఆయన ఇంట్లో తాడేపల్లి కొంపలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన నోటుకు వచ్చినటువంటి విషయాలన్నీ మాట్లాడేసి అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆ విపత్తుకు కారణం చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన విపత్తు అదని చెప్పి అక్కడి నుంచి డైరెక్ట్గా బెంగళూరు ప్యాలెస్కి దొబ్బేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి నిన్న వచ్చి పంటలను పరిశీలిస్తాననేటువంటి నెపంతో ఈ రాష్ట్రంలో రైతుల్ని మోసం చేసే ఆలోచనకు మళ్ళీ తెరదీశారండి. జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రికలో కావచ్చు, ఆయన సోషల్ మీడియాలో కావచ్చు మాట్లాడుతున్నటువంటి ప్రచారంలో ఉన్నటువంటి అంశాలను ఒకసారి మనం గమనించినట్లయితే రైతు కన్నీరు పెడితే ఏ ప్రభుత్వానికైనా అరిష్టమేనట జగన్మోహన్ రెడ్డి గారు, అందుకే మీ ప్రభుత్వం మట్టి కొట్టుకుపోయింది. 5 ఏళ్ల పాటు రైతు కన్నీరు పెడుతున్నా మీ పార్టీలో ఏ ఒక్కరూ స్పందించలేదు కాబట్టి కేవలం 11 సీట్లకు మీరు పరిమితం అయిపోయారు. ఇక వ్యవసాయం దండగాండ మైండ్ సెట్ నుంచి చంద్రబాబు గారు మారాలనేటువంటి హితవు కూడా పలికారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అర్హత ఏంటి? ఈ రాష్ట్రంలో వ్యవసాయమే కాదు అసలు ఏ రంగం కూడా అభివృద్ధి బాట పట్టకూడదు, ఈ రాష్ట్రం కేవలం తను ఇచ్చేటువంటి ఎంగిలి మెతుకుల మీద ఆధారపడి బతకాలనేటువంటి మైండ్ సెట్లో ఉన్న జగన్ రెడ్డి ఇవాళ ఇటువంటి మాటలు మాట్లాడడం, ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుండడం అనేది చాలా హేయమైనటువంటి ఆలోచనగా కనిపిస్తుందండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు అబద్ధాలని తెలుసు, కానీ అబద్ధాలను కూడా ఎంత బ్లైండ్గా ఎంత మూర్ఖంగా చెప్తారంటే 18 నెలల కాలంలో 16 విపత్తులు వచ్చాయంటండి. ఎక్కడన్నా సాధ్యపడుతుందా? ప్రతి నెల ఒక విపత్తు రావడం అనేది అసలు ఏ రాష్ట్రంలో ఉంటుందా? పోనీ ఆ వచ్చిన 16 విపత్తులు ఏంటి అని వరుసగా చెప్పగలిగేటువంటి పరిస్థితి ఉంటుందా? ఇటువంటి బ్లైండ్ మైండ్ సెట్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ని కేవలం చదివి వెళ్ళిపోయేటువంటి వ్యక్తిగా ఉన్నారు తప్ప ప్రజలతో మాట్లాడడం, ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవడం, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి భావాన్ని తెలుసుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేనటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ మనం గమనిస్తూ
ఉన్నాం. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన ఉందంటే, అసలు ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అవాస్తవాలని అబద్ధాలని ఏ విధంగా తిప్పి కొడుతుంది అంటే అంశాలను ఒకసారి మనం చూసినట్లయితే జస్ట్ స్టాటిస్టిక్స్ గమనిద్దామండి. అంటే ప్రభుత్వం చెప్పిందంటే అఫీషియల్ స్టాటిస్టిక్స్ ఇస్తుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం జరిగింది, వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏం జరుగుతుంది అనేది. ఫస్ట్ పాయింట్ మనం ఇక్కడ చూడాల్సింది వ్యవసాయ వృద్ధి రేటు 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి అవతరించిన తర్వాత చూసినట్లయితే 2014-19 మధ్యకాలంలో 16.6% ఉన్న వ్యవసాయ వృద్ధి రేటు అనేది జగన్మోహన్ రెడ్డి గారి టర్మ్లో 10.22% దిగిపోయిందండి. ఇవాళ 2024-25 చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 15.41% అగబాకింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగానికి మేలు జరిగిందా, చంద్రబాబు నాయుడు గారి పాలనలో వ్యవసాయంలో అవసరమైనటువంటి దిద్దుబాటు చర్యలు చేపట్టి అభివృద్ధి బాట పట్టిస్తున్నారా అనేది ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. ఇక ధాన్యం కొనుగోలు అత్యంత కీలకమైంది కదా. మరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి 2023-24 కాలంలో 48 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారండి. దానికి గాను 6,000 కోట్ల రూపాయలు చెల్లించారు. 2024-25 కాలంలో మనం గమనించినట్లయితే 55.79 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 12,857 కోట్ల రూపాయల విలువతోటి 7.68 లక్షల రైతుల దగ్గర నుంచి ఇది సేకరించారండి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కూటమి ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసం చాలా స్పష్టంగా అర్థమవుతోంది కదా. ఇక పెండింగ్ బకాయిలు సుమారు 1,675 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి వెళ్ళిపోయిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం నెల రోజుల వ్యవధిలో వాటన్నిటిని క్లియర్ చేసింది. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశం మనం గమనించినట్లయితే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 6,000 కోట్ల రూపాయలు ఎందాక చెప్పాం కదా, అవి కూడా 3 నెలల కాల వ్యవధిలో వచ్చేవి. కానీ ఇవాళ 48 గంటల వ్యవధిలోనే రైతుల అకౌంట్స్లోకి చెల్లింపులు జరుగుతున్నాయి. మరి ఈ రకమైనటువంటి వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తున్నా, స్టాటిస్టిక్స్ ఇవన్నీ చాలా స్పష్టంగా చాటుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ మోసం చేయాలనేటువంటి ఆలోచన. మరొక ముఖ్యమైన స్లైడ్ ఇప్పుడు మీరు చూస్తున్నారండి. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వ్యవసాయ శాఖ మంత్రి ఆగస్టు నెలలో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీరు ఇక్కడ చాలా స్పష్టంగా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనా కాలంలో పంటల బీమాకు చెల్లించాల్సిన ప్రీమియం విషయంలో ఎంత దారుణంగా జాప్యం చేసేవారు, ఏ విధంగా ఎగవేత చేసేవారు, దాని కారణంగా పంటల బీమా చెల్లించడంలో ఏ విధమైన అవరోధాలు ఎదురయ్యేవనేవి చాలా స్పష్టంగా మొన్న పార్లమెంట్ వేదికగా ఆయన సమాధానం ఇచ్చారు. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఈ విధంగా తాము చేపట్టినటువంటి పథకానికి తూట్లు పొడిచారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రకంగా చేస్తూ ఉండడాన్ని గమనించిన తర్వాత దాని విధి విధానాలను కూడా మార్చుకోవాల్సి వచ్చింది. దానికి ఏకైక కారణంగా జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించారంటే రైతులకు సంబంధించి వ్యవసాయ రంగ అభివృద్ధికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎంత నిర్లక్ష్యంతో నిర్లిప్తతతో వ్యవహరించారనేది. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి రైతాంగాన్ని అంతా తానే ఉద్ధరిస్తున్నాను, వ్యవసాయ రంగ అభివృద్ధి తనకు ప్రధానమైనటువంటి అజెండాగా పరిపాలన చేశాననేటువంటి మోసపూరితమైన మాటలు చెప్తున్నారంటే జగన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా కూడా జనాల్లోకి వస్తారు, ఈ రకంగా రాజకీయం చేసుకుని లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తారు తప్ప ఎక్కడ ఏ ఒక్కరికి కూడా రూపాయి సాయం చేసిన పాపాన ఏ ఒక్క సందర్భంలో పోలేదు. కానీ ఆ రోజు గమనించినట్లయితే ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం ఎక్కడ విపత్తు వచ్చినా రైతుల దగ్గరికి వెళ్ళినట్లయితే వారికి కనీస సాయాన్ని అందించేవారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేతగా ఆయన అప్పటికి కనీసం ఎమ్మెల్యే కాకపోయినా కౌలు రైతుల బాధలు చూసి చలించిపోయి ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ₹1,00,000 చొప్పున ఆయన సాయాన్ని అందించారు. మరి ఇటువంటివి అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలోనే జరిగాయి. జగన్ రెడ్డి గారు ఆ రోజుల్లో కళ్ళు మూసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎంత దారుణంగా దెబ్బతిన్నా పర్లేదు అనేటువంటి భావనలో ఉండే రైతులు పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోతున్నా కూడా కనీసం చలనం లేకుండా వ్యవహరించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఒక విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రంగాలని గాడిన పెట్టే ప్రయత్నం చేస్తుంటే దొంగలు పడ్డ 6 నెలలకు వచ్చి ఏదో సామెత ఉంటుంది, అది చెప్పడం ఇష్టం లేదు కానీ ఆ విధంగా జగన్ రెడ్డి గారు మోంతా తుఫాన్ పోయిన 4-5 రోజులకు వచ్చి ఈ రకమైనటువంటి హడావుడి చేస్తూ ఉండడం అనేది ఖచ్చితంగా ఆయన యొక్క దిగజారుడు వైఖరికి అద్దం పడుతుంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.